హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నెక్స్ట్ సీజన్ కోసం మెగా ఆక్షన్ ఉంటుందని మనందరికీ తెలిసిందే. అయితే ఈ మెగా ఆక్షన్ కి రిలీజ్ కాబోయే టాప్ 10 ఇండియన్ వికెట్ కీపర్స్ ఎవరున్నారు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఇక వీడియోలకు వెళ్లే ముందు ప్లీజ్ మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నంబర్ 10 కుమార్ కుసాగ్రా. ఈ 19 ఇయర్స్ యంగ్ జార్ఖండ్ క్రికెటర్ ని లాస్ట్ ఆక్షన్ లో ఢిల్లీ టీం 7.20 crores పెట్టి బై చేశారు. ఈ సీజన్ లో తిరిగి 4 మ్యాచెస్ లో ఆపర్చునిటీస్ కల్పిస్తే దాంట్లో కేవలం 3 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. దీనికి దొరికిన ఛాన్సెస్ ని తిని యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. ఫర్ షూర్ నెక్స్ట్ మెగా ఆక్షన్ కి ఇతన్ని ఢిల్లీ టీం రిలీజ్ చేస్తారు. అయితే డొమెస్టిక్ సర్కిట్ లో తిను మంచి పర్ఫార్మర్, యంగ్ స్కిల్ఫుల్ బ్యాటర్. నెక్స్ట్ మెగా ఆక్షన్ లో ఏదైనా టీమ్స్ ఇతన్ని టార్గెట్ చేయవచ్చు. నంబర్ 9 కేఎస్ భరత్. ఇతన్ని లాస్ట్ ఆక్షన్ లో కేకేఆర్ టీం 50 lakhs పెట్టి బై చేశారు. ఈ సీజన్ స్టార్ట్ కాకముందు జాసన్ రాయ్ అన్అవైలబిలిటీ ముందు కేఎస్ భరత్ కి ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్సెస్ వస్తాయని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆ తర్వాత జేసన్ రాయ్ కి రిప్లేస్మెంట్ గా వచ్చిన ఫీల్ సాల్ట్ చాలా బాగా పర్ఫార్మ్ చేయడంతో కేఎస్ భరత్ కి ఛాన్సెస్ రాక బెంచ్ కి రిస్ట్రిక్ట్ అయ్యాడు. బేసిక్లీ కేఎస్ భరత్ ఒక టాప్ ఆర్డర్ క్వాలిటీ వికెట్ కీపింగ్ బ్యాటర్. ఆయన మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే కేపబిలిటీ కూడా ఉంది. పాస్ట్ లో తిను టీమ్ ఇండియా టెస్ట్ టీమ్ కూడా ఆడాడు. చాలా ఎక్స్పీరియన్స్ అండ్ చాలా క్వాలిటీ రిప్యుటేషన్ ప్లేయర్ కాబట్టి నెక్స్ట్ మెగా ఆక్షన్ లో చాలా టీమ్స్ ఇతన్ని టార్గెట్ చేయవచ్చు. నంబర్ 8 అభిషేక్ పోరల్. 21 ఇయర్స్ యంగ్ బెంగాల్ ప్లేయర్. లాస్ట్ సీజన్ నుండి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కి ఆడుతున్నాడు. ఇతన్ని 2023 ఆక్షన్ లో డీసీ టీం 20 lakhs బేస్ ప్రైస్ కి బై చేశారు. ఈ సీజన్ లో 14 మ్యాచెస్ ఆడిన పోరల్ దాంట్లో 327 రన్స్ స్కోర్ చేశాడు. ఆయన తన బ్యాటింగ్ యావరేజ్ 32 ఉంటే బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 159 అయితే ఉంది. రియలీ అభిషేక్ పోరల్ నుండి ఇది ఫినామినల్ పర్ఫార్మెన్స్. యాజ్ ఎ ఫినిషర్ గా వచ్చి చాలా ఎక్స్ప్లోజివ్ నాక్స్ ఆడాడు. స్టార్టింగ్ ఆఫ్ ది సీజన్ లో తిని ఫినిషర్ గా వచ్చి బాగా పర్ఫార్మ్ చేయడంతో ఆ తర్వాత ఢిల్లీ టీం ఇతన్ని మిడిల్ ఆర్డర్ లో ట్రై చేశారు. అండ్ మిడిల్ ఆర్డర్ లో కూడా తిను చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. నెక్స్ట్ మెగా ఆక్షన్ కోసం ఢిల్లీ టీం రిటర్న్ చేసుకోబోయే టాప్ 4 లో మేబీ తిని ఉండకపోవచ్చు. యంగ్ ప్రూవెన్ టాలెంటెడ్ విత్ లాట్ ఆఫ్ స్కిల్స్. డెఫినెట్లీ నెక్స్ట్ మెగా ఆక్షన్ లో చాలా టీమ్స్ ఇతన్ని టార్గెట్ చేసి కోర్టులో ఇతన్ని బై చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. నంబర్ 7 వృద్ధిమాన్ సాహా. ఇండియా సీనియర్ వికెట్ కీపర్ అయిన వృద్ధిమాన్ సాహా నెక్స్ట్ మెగా ఆక్షన్ కి రావడానికి హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. ఇతన్ని గత మెగా ఆక్షన్ లో గుజరాత్ టీం 190 లక్షలు పెట్టి బై చేశారు. దీని గుజరాత్ తరపున 2022 అండ్ 2023 సీజన్స్ లో శుభ్మన్ గిల్ తో కలిపి అగ్రెసివ్ ఓపెనింగ్ స్టార్ట్ ఇచ్చాడు. బట్ ఈ సీజన్ లో గుజరాత్ టీం ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో తిను పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. మెయిన్లీ తిను ఓపెనింగ్ లో చాలా వరకు స్ట్రగుల్ అయ్యాడు. ఈ సీజన్ లో తిను బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ అండర్ 120 ఉంది. వచ్చే సీజన్ కోసం ఫర్ షూర్ గుజరాత్ టీం ఇతన్ని రిటైన్ చేసుకోకపోవచ్చు. తిను మెగా ఆక్షన్ లోకి వస్తే కొన్ని టీమ్స్ ఇతన్ని టార్గెట్ చేసి బై చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నంబర్ 6 అనుజ్ రావత్. ఆర్సీబీ టీం ఈ యంగ్స్టర్ ని నెక్స్ట్ మెగా ఆక్షన్ కి రిలీజ్ చేయడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ 2022 మెగా ఆక్షన్ లో ఇతన్ని ఆర్సీబీ టీం ఏకంగా 3.40 crores పెట్టి బై చేశారు. లాస్ట్ 3 సీజన్స్ నుండి ఆర్సీబీ టీం ఇతన్ని బ్యాక్ చేసి ఇతనికి ఆపర్చునిటీస్ కల్పించినా గానీ బట్ తిని మాత్రం ప్రూవ్ చేసుకోలేకపోయాడు. తిని 2022 సీజన్ లో 109 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 129 రన్స్ స్కోర్ చేస్తే 2023 సీజన్ లో 128 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో కేవలం 91 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఈ సీజన్ లో 127 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 98 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. రెగ్యులర్ టైం లో ఇతనికి ఛాన్సెస్ కల్పించినా గానీ బట్ అనుజ్ రావత్ యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. ఇతన్ని నెక్స్ట్ మెగా ఆక్షన్ లోకి ఆర్సీబీ టీం రిలీజ్ చేస్తారు. నంబర్ 5 ప్రభు సిమ్రన్ సింగ్. ఈ పంజాబీ లోకల్ టాలెంటెడ్ ప్లేయర్ ని 2022 మెగా ఆక్షన్ లో పీబీకేఎస్ టీం 20 lakhs బేస్ ప్రైజ్ పెట్టి బై చేశారు. ఆ సీజన్ లో తిను కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఆ తర్వాత సీజన్ 2023 లో ఇతన్ని పీబీకేఎస్ బ్యాక్ చేసి ఇతనికి 14 మ్యాచ్ల్లో అవకాశాలు కల్పించింది. ఆ సీజన్ లో టెరిఫిక్ బ్యాటింగ్ డిస్ప్లే తో 358 రన్స్ స్కోర్ చేశాడు విత్ 150 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్. ఆ సీజన్ లో ఒక సెంచరీ కూడా ఉంది. పంజాబ్ టీం కి 2023 సీజన్ లో తిను కీ ప్లేయర్ గా మారాడు. ఈ సీజన్ లోనూ అదే కన్సిస్టెంట్ ఫామ్ ని మెయింటైన్ చేస్తూ 156 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 336 రన్స్ స్కోర్ చేశాడు. నెక్స్ట్ మెగా ఆక్షన్ కోసం పీబీకేఎస్ టాప్ 4 లో మేబీ తిని ఉండకపోవచ్చు. ఇలాంటి టాలెంటెడ్ యంగ్
యంగ్ ప్లేయర్ మెగా ఆప్షన్ కి వస్తే చాలా టీమ్స్ ఇతన్ని టార్గెట్ చేస్తారు. నంబర్ 4 ధ్రువ్ జోడల్. ప్రజెంట్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో ఆటగాళ్ళని రిటైన్ చేసుకునే విషయంలో చాలా కాంపిటీషన్ ఉంది. అయితే వీళ్ళు వచ్చే సీజన్ కోసం మోస్ట్ లైక్లీ సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్ అండ్ యుజ్వేందర్ చహల్ ని రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ టీం ధ్రువ్ జోడల్ ని మెగా ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు. ఇతన్ని 2023 ఆప్షన్ లో 20 lakhs పెట్టి బై చేశారు. ఆడిన ఫస్ట్ సీజన్ లోనే యాజ్ ఎ ఫినిషర్ గా వచ్చి ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ చేశాడు. 2023 సీజన్ లో 13 మ్యాచెస్ ఆడి దాంట్లో 172 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 152 రన్స్ స్కోర్ చేశాడు. ఇక ఈ సీజన్ ఐపీఎల్ లో 128 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 14 గేమ్స్ లో 195 రన్స్ స్కోర్ చేశాడు. అలానే రీసెంట్ గా టీమిండియా టెస్ట్ టీమ్ లో డెబ్యూ చేసి క్యాప్ అందుకున్నాడు. సాలిడ్ పవర్ హిట్టింగ్ ఎబిలిటీ ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ మెగా ఆప్షన్ లో ఇతని పైన భారీ పోటీ ఉంటుంది. నంబర్ 3 జితేష్ శర్మ. నెక్స్ట్ మెగా ఆప్షన్ లోకి ఈ యంగ్ ప్లేయర్ రావడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ పంజాబ్ టీమ్ నెక్స్ట్ ఆప్షన్ కోసం హర్షల్ పటేల్, శామ్ కరణ్, హర్షదీప్ సింగ్ అండ్ శశాంక్ సింగ్ ని వాళ్ళ టాప్ 4 గా రిటైన్ చేసుకుంటే మోస్ట్ ప్రాబబుల్లీ వీళ్ళు జితేష్ శర్మని ఆప్షన్ కి రిలీజ్ చేయవలసి ఉంటుంది. ఇతన్ని 2022 మెగా ఆప్షన్ లో పీబీకేఎస్ టీమ్ 20 lakhs బేస్ ప్రైజ్ పెట్టి బై చేశారు. ఆ సీజన్ లో 12 గేమ్స్ ఆడితే దాంట్లో 163 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 234 రన్స్ స్కోర్ చేశాడు. ఇక 2023 సీజన్ లో 156 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో ఏకంగా 309 రన్స్ స్కోర్ చేశాడు. ఈ సీజన్ లోనూ 32 బ్యాటింగ్ యావరేజ్ తో 132 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 187 రన్స్ స్కోర్ చేశాడు. లాస్ట్ 3 సీజన్స్ నుండి కన్సిక్యూటివ్ పర్ఫార్మెన్స్ తో చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. ఇతన్ని వదులుకోవడానికి పంజాబ్ టీమ్ కి ఇష్టం లేదు, కానీ వాళ్ళ దగ్గర వేరే చాయిస్ లేదు. ఇన్ కేస్ తిను ఆప్షన్ కి వస్తే చాలా టీమ్స్ ఇతని పైన భారీ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి బై చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. నంబర్ 2 ఇషాన్ కిషన్. ముంబై ఇండియన్స్ అండ్ టీమిండియా స్టార్ వికెట్ కీపింగ్ బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్ ఆప్షన్ కి రావడానికి మెనీ పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే వీళ్ళు వచ్చే ఆప్షన్ కోసం ముగ్గురు ఇండియన్స్ గా కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ అండ్ జస్ప్రీత్ బుమ్రాని రిటైన్ చేసుకుంటే డెఫినెట్లీ వీళ్ళు ఇషాన్ కిషన్ ని ఆప్షన్ కి రిలీజ్ చేయవలసి ఉంటుంది. తిను 2018 ఐపీఎల్ నుండి అంటే లాస్ట్ 6 years గా తిను ముంబై టీమ్ తోనే ఆడుతున్నాడు. ఎప్పటి నుండో ఇషాన్ కిషన్ ని ముంబై గ్రూమ్ చేసుకుంది. సో ఇలాంటి గ్రూమ్ చేసుకున్న ఆటగాన్ని విడిచిపెట్టడానికి ముంబైకి బాధగానే ఉంటుంది. బట్ ఇతన్ని ఆప్షన్ కి విడిచిపెడితే మళ్ళీ ఇతన్ని బైబ్యాక్ చేయడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ 2022 మెగా ఆప్షన్ లో కూడా ఇతన్ని ముంబై టీం ఆప్షన్ కి రిలీజ్ చేసి మళ్ళీ 15 కోట్లు పెట్టి బైబ్యాక్ చేశారు. దాన్ని పక్కన పెడితే నెక్స్ట్ మెగా ఆప్షన్ లోకి ఖచ్చితంగా ఇషాన్ కిషన్ వస్తాడు. ఇక నంబర్ 1 కేఎల్ రాహుల్. నెక్స్ట్ మెగా ఆప్షన్ లో టాప్ వికెట్ కీపర్ అండ్ ఎక్స్పెన్సివ్ గా సోల్డ్ అయ్యే వికెట్ కీపర్ ఎవరైనా ఉన్నారు అంటే నో డౌట్ అది కేఎల్ రాహులే. కేఎల్ రాహుల్ ని మెగా ఆప్షన్ కి రిలీజ్ చేయాలని ఎల్ఎస్జి టీమ్ మేనేజ్మెంట్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. కేఎల్ రాహుల్ అంటే ఒక క్వాలిటీ ప్లేయర్, ఒక క్వాలిటీ కెప్టెన్సీ మెటీరియల్ మెగా ఆప్షన్ కి వస్తే చాలా టీమ్స్ ఇతన్ని టార్గెట్ చేస్తారు. మెయిన్లీ కొత్త కెప్టెన్ అవసరం ఉన్న పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎన్ని కోట్లు పెట్టైనా కేఎల్ రాహుల్ ని బై చేసేందుకు రెడీగా ఉన్నారు. వీళ్ళతో పాటు చాలా ఫ్రాంచైజీలు కూడా కేఎల్ రాహుల్ అవసరం ఉంది. ఏది ఏమైనా కేఎల్ రాహుల్ మెగా ఆప్షన్ కి రావడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈసారి మెగా ఆప్షన్ కి రాబోయే టాప్ 10 ఇండియన్ వికెట్ కీపర్స్ వీళ్ళే. ఇక ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.